ప్రియమైన విద్యార్థులారా, అందరు బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 9వ తరగతి 6వ పాఠము దీక్షకు సిద్ధం కండి. దీక్షకు సిద్ధం కండి. మరి ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మరి దీక్షకు సిద్ధం కండి, దీక్షకు సిద్ధం కండి. మరి దీంట్లో ఈరోజు మనం ఆలోచించండి, చెప్పండి, చదవండి అనే అంశం గురించి, ఈ పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యానికి సంబంధించిన విషయాలు, ఈ పాఠం యొక్క ప్రక్రియ ఈరోజు మనం కొత్తగా చెప్పుకుంటున్నాం కరపత్రం, పాంప్లెట్. సో దీనికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు ఈ పాఠంలో ఈ భాగంలో నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి మరి మీరంతా కూడా సంసిద్ధులుగా ఉన్నారా? తెలుగు వాచకం, రాతాంశాల పుస్తకం, హోంవర్క్ బుక్, ఒక పెన్, పెన్సిల్ మరి ఇవన్నీ కూడా మీరు తీసుకొని సంసిద్ధంగా పెట్టుకున్నట్లయితే మనము పాఠంలోనికి ప్రవేశిద్దాం. దీక్షకు సిద్ధం కండి. మరి ఇక్కడ మనకి దీక్షకు సిద్ధం, దీక్ష, సిద్ధం రెండు మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి దీక్ష, దీక్ష జరుగుతుంది. రెండవది సిద్ధం కండి. ఆ దీక్షకు యువర్ రెడీ, మీరంతా కూడా సిద్ధం కండి. సో రెడీగా ఉండండి. దీక్ష అంటే ఏంటి? దీక్ష అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి అది మాకు కావాలి అని కూర్చొని తెలియజేసేదే దీక్ష. సిద్ధము కండి అంటే మేము చేస్తున్నటువంటి యొక్క దీక్షకి మీరు కూడా మీ అందరి మద్దతు మాకు తెలియజేస్తూ, మీరు కూడా మాకు సహకరిస్తూ మీరంతా కూడా సిద్ధంగా ఉండండి అన్నటువంటి అంశాలను ఇక్కడ మనకి బోధించడం జరిగింది. ఓకే, సో దీక్షకు సిద్ధం కండి, దీక్షకు సిద్ధం కండి. మరి ఈ పాఠంలో 1969 సంవత్సరంలో 1969 సంవత్సరంలో ఈ యొక్క కరపత్రం అనేది రావడం జరిగింది. మరి 1960 నాటి కాలానికి సంబంధించి మరి ఆ రోజుల్లో జరిగినటువంటి హింసాభరితమైనటువంటి విషయాలను వివరిస్తూ రాయబడ్డటువంటి వ్యాసం. మరి దీక్షకు సిద్ధం కండి. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. తెలంగాణ అంటేనే సామాన్య ప్రజలు, తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించి రక్త తర్పణ చేసి బలిదానాలు చేసి సుమారు 65 సంవత్సరాలకు పైగా సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సపరేట్గా మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా 1969 సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగింది. అయితే ఈ ఉద్యమం అనేది ఎలా సాగాలి, మనం ఏ విధంగా దీక్ష పూనాలి, ఎలా జరిపించాలి అంటే అంతకుముందు ఒకసారి మనం హిస్టరీని పరిశీలిస్తే భారతదేశంలో అనేక రాష్ట్రాలు, అనేక కేంద్రపాలిత ప్రాంతాలతో జీవిస్తూ ఉన్నది భారతదేశం. మరి అనేకమైనటువంటి రాష్ట్రాలు, వాటిల్లో ఒకటి ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము. మరి ఆనాడు తెలంగాణ అన్నటువంటిది నిజాం ప్రభుల కాలంలో ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వము మరి ఎంతోమంది రాష్ట్రం కోసము పోరాటం చేయటం జరిగింది. నిజాం ప్రభు జన్మజన్మల బూజు అని, వారి యొక్క తల నరికివేయాలని, మరి వారి నుంచి రజాకారుల నుంచి మాకు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పి మరి తెలంగాణ భూదాన ఉద్యమాలు, తెలంగాణ రైతాంగ పోరాట ఉద్యమాలు, మరి తెలంగాణ సాయుధ పోరాటము, ఇలా ఎన్నో
ఎన్నెన్నో ఉద్యమాలు తెలంగాణ ప్రాంతంలో జరిగినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకుందామని చెప్పి భారతదేశంకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ వారిని, డచ్ వారిని, పోర్చుగీస్ వారిని అందరినీ ఇక్కడి నుంచి తరిమి కొట్టి వారు మనందరిపైన ఆధిపత్యం చలాయించి భారతదేశాన్ని వారి గుప్పిట్లోకి తీసుకోవటం జరిగింది. మరి 1600వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించి వారు యావత్ భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభించుకున్నారు. మరి ఇలాంటి సమయంలో మనలందరూ కూడాను, భారతీయులందరూ కూడా బానిస బ్రతుకుతూ మా భారతదేశం మాకు కావాలని చెప్పి మరి అతివాదులు, మితవాదులని, లాల్ బాల్పాల్, మరి వారితో పాటు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, నేతాజీ ఇలా ఎంతోమంది పోరు చేసి 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. దాంతో యావత్ భారతదేశం మొత్తం కలిసిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ సంస్థానము, అటు కొన్ని కాశ్మీర్, మరి ఇలాంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే సపరేట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఆనాడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో ఆనాడు వీళ్ళందరూ కూడా కాశ్మీర్ మహారాజుతో మాట్లాడి కలిశారు. మరి పటేల్ కూడా కల్పించుకోవడానికి సహాయం చేశారు. మరి ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని మరి నిజాం ప్రభువు పరిపాలిస్తూ ఉంటే మరి వారిని కూడా భారతదేశంలో కలవమని చెప్పంటే నేను కలవను, కావాలంటే పాకిస్తాన్లో కలుస్తానని చెప్పేసి అంటాడు. చివరికి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నాయకత్వంలో 1948 సెప్టెంబర్ మాసంలో మరి యుద్ధం చేసి నిజాం ప్రభువును లొంగ తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని భారత భూమిలో విలీనం చేయడం జరిగింది 1948లో. అది అయిపోయింది. మరి ఆ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా మరి బూర్గుల రామకృష్ణారావు గారిని ఎంచుకోవటం జరిగింది. మరి వారి పాలన అలా సాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మరి భారతదేశం యావత్తు కూడా భిన్నత్వంలో ఏకత్వంలాగా కలిసిమెలిసి ఉంటూ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటూ ఉన్నది. ఇలాంటి తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ అనేది, ఆంధ్ర రాష్ట్రం అనేది మరి ఆనాడు చెన్నై వాళ్ళతో కలిసి ఉండేది, హైదరాబాద్ మన మద్రాసు వాళ్ళతో కలిసి ఉండేది. మరి శ్రీకాకుళం నుంచి ఏమైనా సమస్య ఉంటే మెడ్రాస్ పోవాలి. కాబట్టి మరి మాకు కూడా మేమంతా తెలుగు మాట్లాడతాం కాబట్టి మాకు సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి మరి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. మరి దానికి పొట్టి శ్రీరాములు గారు 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష పూని ఆఖరికి అక్కడే మరణించాడు. తద్వారా అనేకమైనటువంటి అల్లర్లు జరిగినాయి. మరి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. సో ఇలాంటి టైంలో భారత పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించటం, తద్వారా మరి నెల్లూరు దగ్గర నుంచి అటు రాయలసీమ, అటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిపి ఆంధ్ర రాష్ట్రం అనేది కర్నూలు క్యాపిటల్గా ఏర్పాటు కావడం జరిగింది. మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎన్నిక కావడం జరిగింది. మరి కర్నూలు ప్రాంతంలో గుడారాల పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే మరి ఇటు తెలంగాణ ప్రాంతము, అటు ఆంధ్ర ప్రాంతము ఇద్దరు కూడా మాట్లాడుకునే తెలుగు. కాబట్టి తెలుగు కలిసి అందరం కలిసి ఉంటే బాగుంటుంది, అందరం ఒక పెద్ద రాష్ట్రంగా ఉంటుంది. మరి సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని చెప్పి నిర్ణయించుకొని పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి మరి అటు ఆంధ్ర పాలకులు, మన తెలంగాణ ప్రాంతం పాలకులు వీళ్ళందరూ కూడా హైదరాబాదులో ఒక సభని ఏర్పాటు చేసుకొని తర్కించుకొని మాట్లాడుకొని చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకోవటం జరిగింది. మరి 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరో 3 సంవత్సరాలకి, అంటే 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో తొలి
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది. అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఈ 3 ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పాటు కావడం జరిగింది. చరిత్రలో అది ఒక సువర్ణ అధ్యాయం. మరి ఆనాడు పెద్ద మనుషులు ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. ఏంటి అగ్రిమెంటు? ఆ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు చీఫ్ మినిస్టర్ అయితే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు డిప్యూటీ సీఎం కావాలి, హోంశాఖ ఉండాలి, మరి కొన్ని మినిస్టర్ పదవులు ఇక్కడ ఉండాలి, అటు ఉండాలి, ఇటు ఉండాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ యొక్క అగ్రిమెంట్ని ఖరారు చేసుకోవటం జరిగింది. కానీ ఆ అగ్రిమెంట్ అనేది అంతగా ఫలించట్లేదు. మరి ఇలాంటి తరుణంలో అటు ఆంధ్ర పాలకులు కూడా మేము తెలంగాణ వాళ్ళతో కలిసి ఉండలేము, మాకు సపరేట్ ఆంధ్ర రాష్ట్రం కావాలని జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించారు. అది కూడా ముమ్మరంగా సాగింది. సరే, చివరికి మరి ఇందిరాగాంధీ టైంలో అది ఫెయిల్ అయిపోయి సో ఆంధ్రప్రదేశ్గానే ఉండటం జరిగింది. ఇలాంటి తరుణంలో మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక అవిశ్వాసం అనేది ప్రారంభమైంది. ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోతూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి నీరు, ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఆంధ్ర ప్రాంతానికి దోసుకుపోతున్నారని చెప్పి మరి మాకంటూ ఒక సపరేట్ స్టేట్ కావాలి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్నటువంటి ఉద్యమాన్ని 1969 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యమం అనేది ఎలా జరగాలి? 1969లో మరి సపరేట్ స్టేట్ కావాలని చెప్పి మరి ప్రజలు తీర్మానించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ లాగానే ఆనాడు కూడా మరి వీళ్ళందరూ కూడా ఒక సపరేట్ స్టేట్ కావాలి, ఆ సపరేట్ స్టేట్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, తద్వారా మన ఉనికిని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతాము, ఎంతకాలం అని చెప్పేసి మనం బానిసలుగా ఉంటాము అని చెప్పి ప్రత్యేక ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేటువంటిది 1969లో ప్రారంభమైంది. మరి ఆనాడు ఒక సంస్థ ఒక కరపత్రం ప్రచురించింది. ఏంటి ఆ కరపత్రం? కరపత్రం అంటే ఏంటి? పాంప్లెట్. తెలుసు కదా, పాంప్లెట్ అంటే మనకి పేపర్లో అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్, మ్యాగజైన్స్లో మనం పంపిస్తూ ఉంటారు. మరి ఏదన్నా ఒకటి ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ, పలానా పెడుతున్నప్పుడు కానీ, సో దీన్ని మనం పాంప్లెట్ అంటారు. ఒక పాంప్లెట్ని 1969లో ప్రచురించడం జరిగింది. మరి ఆనాడు 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో దీన్ని వెలువరించారు. మరి ఉద్యమం చారిత్రక పత్రాలు అన్నటువంటి దాంతో మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం యొక్క స్థితిగతుల్ని వెలుగులోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క కరపత్రాన్ని ఆనాడు వాళ్ళు ప్రచురించారు. అయితే ఈ ఉద్యమం అన్నటువంటిది శాంతియుతంగా జరపాలని, మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా శాంతి, అహింస, సత్యము అన్నటువంటి మార్గంలో ఈ ఉద్యమం ముందుకు పోవాలని చెప్పి ఈ కరపత్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కరపత్రంలో వారు చెప్పినటువంటి అంశాలు ఏంటి, మరి మనందరం కూడా ఏ విధంగా దీక్ష పొందాలి, ఏ విధంగా దీక్ష పూని ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మరి స్పెషల్ కేటగిరీ, స్పెషల్ ప్రత్యేక రాష్ట్రం అన్నటువంటిది మనకి ఏ విధంగా అలవరుచుకోవాలి, మరి యొక్క ఉద్యమానికి మనం అందరం కూడా ఏం చేయాలి అన్నటువంటి ఈ యొక్క అన్ని విషయాలని ప్రధానంగా తీసుకొని మరి ఆనాడు ఈ యొక్క కరపత్రాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. వారు తయారు చేసినటువంటి యొక్క కరపత్రము, ఆ కరపత్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి విషయాలు మరి ఇక్కడ మనకి కూలంకషంగా చెబుతూ ఉన్నాడు. మరి ఆ కరపత్రంలో దీక్షకి ఎలా పోనాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు, మరి ఇటువంటి కొట్టలాట్లు కానీ, గొడవలు కానీ, తగాదాలు కానీ, మరి చంపుకోటాలు కానీ, మారణ హోమాలు కానీ ఇటువంటివి లేకుండా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, మహాత్మా గాంధీ గారు బోధించినటువంటి శాంతి తత్వాన్ని మనం కలిగి ఉంటూ తద్వారా మరి సరైనటువంటి క్రమంలో సరైనటువంటి ఆలోచన విధానంతో మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఇలాంటి విషయాలను
ఈ యొక్క పాఠంలో మనందరం కూడా నేర్చుకోబోతూ ఉన్నాం, తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఆ అంశాలు ఏంటి, వారు బోధించినటువంటి అంశాలేంటి, మరి ఎందుకు శాంతియుతంగా ఉద్యమాన్ని నడపాలనుకుంటున్నారు, మరి ఏ విధంగా మనం ఆ శాంతియుతమైనటువంటి ధర్మ పోరాటానికి మనం ఏ విధంగా సన్నద్ధులు కావాలి, ఏ విధంగా మనము సిద్ధం కావాలి అనే అంశాలను ఈ కరపత్రంలో వారు చెప్పారు. ఆ కరపత్రాన్ని ఈరోజు మనకి ఈ పాఠంలో వీరు ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో మరి 1969 కాలం నుంచి మరి 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది. మరి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేశారు. మరి ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది తెలంగాణ పోరాట సాయుధ మరి పోరాటానికి సంబంధించినటువంటి విప్లవ వీరులు, మరి ఎంతోమంది అసూలుబాసి మరణించి వారందరి యొక్క ఆత్మ బలిదానాలు, త్యాగాల ఫలితంగా ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేడు మనం బంగారు తెలంగాణగా మార్చుకోవటానికి శతవిధాలుగా మన ప్రజానాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వారు చేస్తున్నటువంటి యొక్క ప్రయోగాలు బంగారు తెలంగాణగా మారి మనందరి జీవితాల్లో సంతోషం నిలపాలని ఈ పాఠం ద్వారా మనం కోరుకుంటూ ఉన్నాం. ఓకే, సో మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఇది ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశాలు. ఓకే, సో 1969 నుంచి 2014 వరకు సాగినటువంటి యొక్క ఉద్యమం సుమారు 65 సంవత్సరాలకు పైగా తెలంగాణ వాళ్ళు పోరాటం చేశారు. పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకోవటం జరిగింది. ఓకే, సో ఇది పక్కన పెడితే 1969లో ఈ ఉద్యమానికి సంబంధించి మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటాము అన్నటువంటి అంశాలని క్రోడీకరిస్తూ ఒక కరపత్రాన్ని 1969లో 1969 సంవత్సరంలో ప్రచురించారు. ఆ కరపత్రాన్ని ఈ పాఠంలో మనకి ఇవ్వటం జరిగింది. అదే టైటిల్ కూడా ఏంటంటే దీక్షకు సిద్ధం కండి, దీక్షకు సిద్ధం కండి. మరి యొక్క దీక్షకు సిద్ధం కండి అన్నటువంటి యొక్క అంశాన్ని వారు ఏ విధంగా చెప్పారు, ఏం చెప్పారు అనే అంశాలు మనం ఈ యొక్క పాఠంలో చూస్తాం. ఓకేనా? ఇక మనం ఫస్ట్ పేజీ నెంబర్ 60, పేజీ నెంబర్ 60 60వ పేజీలో ఉన్నటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశం ఉంది. అదేంటో ఒక్కసారి మనము చూద్దాం. చూడన్నా, ఇది ఒక కరపత్రం. కరపత్రం అనేది ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాడు. దీన్ని మీరు ఒకసారి చూడండి. ఇది స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి కరపత్రం, స్వచ్ఛ భారత్. సో ఈ యొక్క స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి యొక్క కరపత్రంలో మరి ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, చదవండి, ఆలోచించండి, చెప్పండి. కరపత్రము: స్వచ్ఛతకై శ్రమిద్దాం, స్వచ్ఛతలో చరిద్దాం. స్వచ్ఛతకై శ్రమిద్దాం, స్వచ్ఛతలో చరిద్దాం. స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి, స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి. ప్రియమైనటువంటి విద్యార్థులు, దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛ భారత్ పేరుతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి విషయము మీకు తెలిసిందే. ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్నటువంటి అపరిశుభ్రతను అనతి కాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగా చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో మరి విద్యార్థులు కూడా భాగస్వాములే. మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తా చెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి 10 మందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిడవిల్లాలని కోరుకుందాం. విద్యా ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్రం, విద్యా ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్రం. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కరపత్రము అన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. సో ఇక్కడ ఏమిచ్చాడు? స్వచ్ఛతకై శ్రమిద్దాం, స్వచ్ఛతలో చరిద్దాం. మరి క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛంగా ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా, ఎటువంటి అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రమైనటువంటి భారతదేశం వైపు మన అడుగులు వేద్దాం. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
భారతదేశాన్ని ఒక క్లీన్, ఒక స్వచ్ఛమైనటువంటి భారతదేశంగా రాణించాలని ఈ యొక్క స్వచ్ఛ భారత్ అన్నటువంటి ఒక మిషన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మనందరికీ అనేకమైనటువంటి విషయాల్ని ఇక్కడ క్రోడీకరిస్తూ బోధిస్తూ ఉన్నాడు. అందుకనే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం బలంగా ముందుకు సాగిపోతూ ఉంది. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దేశంలో అసమానతలు పోవాలని, కుళ్ళు కుతంత్రాలు పోవాలని, మరి దేశంలో ఉన్నటువంటి అపరిశుభ్రం అనేది పోయి స్వచ్ఛమైనటువంటి భారత్గా వెలిగిపోవాలని ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశానికి అందించారు. మరి అందుకని ఇక్కడ ఏమన్నాడు, ప్రియమైనటువంటి విద్యార్థులారా, దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విషయము మీ అందరికీ తెలిసింది. కాబట్టి ప్రజల బాధ్యత రాహిత్యము, ప్రజల్లో బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. దానివల్ల ఏమైపోతుంది, చెత్తా చెదార రోడ్డు మీద దుమ్ములుగా పోస్తున్నారు. మనం పోతున్నామంటే భయంకరమైనటువంటి దుర్వాసన, మనం పోతున్నామంటే గాలికి దూలికి వచ్చి ఆ దుమ్ము చెత్త దరిద్రం అంతా మన కళ్ళలో పడిపోతూ ఉంది. ఇక పట్టణాల్లో అయితే మనం వర్ణించలేము. మరి అందుకని దీని కారణం ఏంటంటే ప్రజల్లో బాధ్యత లేకపోవటమే, ప్రజల్లో బాధ్యత లేకపోవటమే. కాబట్టి దేశవ్యాప్తంగా పేరుకుపోతున్నటువంటి ఆ అపరిశుభ్రతని అనతి కాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగా చేపట్టాము. కాబట్టి మరి ఆ అపరిశుభ్రత నుంచి దేశాన్ని కాపాడాలని, స్వచ్ఛ భారత్లో మనమంతా కూడా ముందుకు పోవాలని చెప్పి మరి ఇక్కడ ఈ యొక్క భాగంలో మనకి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకనే మరి ఒక దీక్షలాగా మనం చేపట్టాలి. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే. అందుకని మీరు ఏం చేయాలి, మీ ఇంటి దగ్గర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాదు, మీరు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు కూర్చున్నటువంటి ప్లేస్ కానీ, మీరు ఉంటున్నటువంటి ప్రదేశం కానీ, సో ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా ఉంచాలి. మనం క్లీన్గా ఉంటే మన పరిసరాలు క్లీన్గా ఉంటాయి, మన పరిసరాలు క్లీన్గా ఉంటే మన ఊరంతా క్లీన్గా ఉంటుంది, మన ఊరంతా క్లీన్గా ఉంటే మన మండలం అంతా క్లీన్గా ఉంటుంది, మన మండలం అంతా క్లీన్గా ఉంటే మన జిల్లా అంతా క్లీన్గా ఉంటుంది, మన జిల్లా అంతా క్లీన్గా ఉంటే మన రాష్ట్రం అంతా క్లీన్గా ఉంటుంది, మన రాష్ట్రం అంతా క్లీన్గా ఉంటే భారతదేశం యావత్తు కూడా క్లీన్గా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతని మనం పాటిస్తే మన భారతదేశం స్వచ్ఛమైన భారతదేశంగా, క్లీన్ అండ్ గ్రీన్ భారతదేశంగా పరిడవిల్లుతుంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఒక దీక్షలాగా చేయాలి. కాబట్టి మరి మీ పరిసరాల్లో ఉన్నటువంటి పోగుపడ్డ ఈ యొక్క చెత్తా చెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రతను, సామాజిక పరిశుభ్రతను గురించి 10 మందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ అనేది సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని మేమంతా కూడా ఆశిస్తున్నాము. కాబట్టి రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతదేశంగా పరిడవిల్లాలని కోరుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వం, ఇది కరపత్రము. దాని కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూసారా చెప్పండి అన్న. మరి ఇలాంటి కరపత్రాలు మీరు ఎప్పుడైనా చూసారా? గుడ్, చూస్తే వెరీ గుడ్. చూడకపోతే చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్లో సేమ్ అలానే ఉంటాయి. ఓకే, సో మీరు మీ ఇంటికి వచ్చే వారపత్రికల్లో, దినపత్రికల్లో మరి మధ్యలో ఏదైనా ఉంటాయి, స్కూల్లో జాయిన్ కాండి, మా కాలేజీ బాగుంది, అది బాగుంది, కరపత్రాలు ఉంటాయి. మీరు దాన్ని ఒకసారి చూడండి. ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు? కరపత్రాలు అంటారు. కరము అంటే చెయ్యి. చేతితో ఒక పేపర్ని పక్క వాళ్ళకి ఇస్తే దాన్నే కరపత్రము. చేతితో ఇచ్చే హ్యాండ్ పేపర్. కరపత్రం అంటే ఏంటన్నా హ్యాండ్ పేపర్, చేతితో వాడికి ఇచ్చే పేపర్, దీన్ని కరపత్రము అంటారు. వీటిని ఎందుకు పంచిపెడతారు? ఎందుకనంటే వారిలో మోటివేషన్ కలిగించడానికి, వారిని ఆ కరపత్రం చదివి దానిలాగా సమాజాన్ని ఉంచుతారని, వీరు కూడా ఉండాలని, మరి ఇలాంటి విషయాల్ని బోధించే విధంగా ఉండాలని చెప్పేసి మరి యొక్క కరపత్రాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక ఈ పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యం చూడండి. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, ఎంతోమంది అమరులకు, త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నటువంటిది. మరి ఈ తెలంగాణ రాష్ట్రము
ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి అనే పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. సో టీపీఎస్, మనకి టీఆర్ఎస్ ఇప్పుడు ఉంది కదా తెలంగాణ రాష్ట్ర సమితి అని, ఆనాడు టీపీఎస్ ఉండేది, తెలంగాణ ప్రజా సమితి అనే పేరుతోటి. మరి 1969లో ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది ముమ్మరంగా సాగింది. మరి ఆ ఉద్యమం యొక్క తీరుతెన్నులు, ఆ ఉద్యమం సాగించినటువంటి విధానం, మరి దానికి సంబంధించినటువంటి విషయాలు ఈ యొక్క ఆర్టికల్లో మనం చూడబోతూ ఉన్నాం. ఆనాటి ఉద్యమం యొక్క తీరుతెన్నులను తెలపటం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయటమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మరి 1900 తెలంగాణ ఉద్యమం అన్నటువంటిది ఈనాటిది కాదు. ఎంతోమంది అమరులు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది త్యాగధనులు తెలంగాణ రాష్ట్రం కోసం వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టారు. ఎంతోమంది మరణించారు. వారందరి యొక్క త్యాగాల ఫలితంగానే 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో ఒక నూతనమైనటువంటి రాష్ట్రంగా అవతరించింది. కాబట్టి మరి అంతటి ఉద్యమానికి ముందు ఎన్నో వీర మరణాలు చూసాం, ఎన్నో పోరాటాలు చూసాం. అలాంటి పోరాటాల్లో 1969 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ప్రజా సమితి పేరుతోటి ఒక కరపత్రం అనేది ప్రింట్ అయింది. ఆ కరపత్రం ద్వారా ఆనాడు ఆ ఉద్యమం యొక్క తీరుతెన్నుల గురించి దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఆనాడు 1969లో ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అనేది ఏ విధంగా జరిగింది, మరి ఆ యొక్క ఉద్యమంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా పాల్పంచుకున్నారు, ఏ విధంగా పాల్గొన్నారు, మరి వీటితో పాటు కరపత్రం అంటే ఏంటి, కరపత్రం అనేది ఏ విధంగా ఉంటుంది, కరపత్రాన్ని ఎలా రాయాలి, ఎలా చేయాలి, మరి ఇలాంటి విషయాల గురించి కూడా మనం ఈ యొక్క భాగంలో చూస్తాం. ఓకేనా? ఇక కరపత్రం అంటే ఏంటి చూడండి. ఈ కరపత్రం అనేది పాఠము కరపత్రము అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించేదే పత్రమే కరపత్రం. దీని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డటువంటి పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. మరి దీన్ని 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోనికి తెచ్చే కరపత్రాల్లో ఇందులో ముద్రించబడినాయి. ఈ పుస్తకం నుంచి తీసుకున్నటువంటి ఒక కరపత్రమే ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటిది. మరి ఈ యొక్క పాఠము కరపత్రము అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. కరపత్రం అంటే ఇంగ్లీష్లో ఏమంటాము, పాంప్లెట్ అంటారు. ఇది ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని, వ్యక్తి కావచ్చు సంస్థ కావచ్చు, ప్రజలకు అందించే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా, అంటే సంక్షిప్తం అంటే ఏంటి, చాలా బ్రీఫ్గా, సంక్షిప్తం అంటే చాలా చెప్పే విషయాన్ని సూటిగా కట్టే కొట్టే తెచ్చే అన్న సిద్ధాంతం ప్రకారం చాలా బ్రీఫ్గా చెప్పడం అనేది మరి ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించేదాన్నే కరపత్రము అంటారు. కాబట్టి ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకున్నటువంటి సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో, ముద్రితం అంటే ఏంటి, ప్రింటింగ్ రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం అంటే పేపర్నే కరపత్రము అంటారు. కరము అంటే చెయ్యి, పత్రం అంటే పేపర్, చేతి పేపర్. ఓకే, దీని ఇంగ్లీష్లో పాంప్లెట్ అంటారు. ఇక ఇది ఎప్పుడు వచ్చిందమ్మా అంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009 సంవత్సరంలో ఈ పుస్తకం అనేది వెలువడింది. 1969 తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడినటువంటి పుస్తకము మరి ఉద్యమం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. మరి దాంతో 1969 నాటి నుంచి తెలంగాణ ఉద్యమం యొక్క స్థితిగతులను వెలుగులోనికి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమైనాయి. ఈ పుస్తకం నుంచి తీసుకున్నటువంటి ఒక పత్రమే ఈ యొక్క కరపత్రము. ఓకేనా? సో ఈరోజు ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. మిగతాది తర్వాత అంశాలు మనము
చూద్దాం. మరి ఈరోజు చెప్పినటువంటి ఒక భాగం నుంచి ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, కరపత్రం అంటే ఏంటి, కరపత్రం అనేది ఏ విధంగా ఉంటుంది రాయండి. కరపత్రం అంటే చెప్పాం కదా, ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రాన్నే కరపత్రం అంటారు. దీని ఇంగ్లీష్లో పాంప్లెట్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న స్వచ్ఛ భారత్ మిషన్ గురించి రాయండి. ఓకే, అక్కడ మనకు ఉందో చూడండి. సో మీకు ఇష్టమైనటువంటి ఒక కరపత్రాన్ని మీరు సొంతంగా తయారు చేయండి. ఓకే, సో ఇది ఈరోజు మనం చెప్పినటువంటి దీక్షకు సిద్ధం కండి అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, సో మీ యొక్క హోంవర్క్ బుక్లో ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఒక పాంప్లెట్ తయారు చేయండి, అది రాసుకొని రండి. అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమం గురించి మీ యొక్క అభిప్రాయాలు రాయండి. సో ఇది ఈరోజు మనం చెప్పినటువంటి దీక్షకు సిద్ధం కండి అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. మిగతా అంశాలు మనం తర్వాత వీడియోలో చూస్తాము. ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.